గుడ్ ఈవినింగ్ మై డియర్ స్టూడెంట్స్. దిస్ ఇస్ యువర్ సుబ్బారావు సార్. సో మనం ఈరోజు ఈ సెషన్లో ఏంటంటే మనం ఇండియన్ జియోగ్రఫీ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో చూద్దాం. మనం ఇండియన్ జియోగ్రఫీలో టెస్ట్ టూలో రెండో చాప్టర్లో మనకి ఎలాంటి ప్రశ్నలు ఉంటాయి అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం. సో మనం రెండో చాప్టర్లో కానీ మనం చూసినట్లయితే మనకి క్వశ్చన్స్ ఏ విధంగా రావచ్చు, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అన్నమాట. భారత వ్యవసాయాన్ని ఋతుపవనాల జూదం అని ఎట్లు చెప్పగలము, మనం ఉదాహరణలతో నిరూపించండి అని చెప్పి అంటున్నాం. సో మనకేంటంటే ఇండియన్ అగ్రికల్చర్ ఏంటంటే మనకి ఋతుపవనాల మీద ఆధారపడినటువంటి ఆర్థిక మన వ్యవసాయ రంగం ఇది మంది. సో ఇక్కడ ఋతుపవనాలు ఉన్నప్పుడు, మాన్సూన్స్ ఉన్నప్పుడే వర్షాలు పడటం, తర్వాత దాని ప్రకారం మనకి ఇక్కడ పంటలు పండటం అన్నీ జరుగుతాయి. సో దాని గురించి మీరు వివరంగా రాయాలి, అది అన్నమాట. నేను ఇక్కడ ఆన్సర్ పూర్తిగా చెప్పట్లేదు మీకు. సో ఋతుపవనాల గురించి సంబంధించి మీరు ఎందుకు ఋతుపవనాలు జూదం అని ఎందుకు అంటున్నాం, ఇరిగేషన్ సోర్సెస్ ఎలా ఉన్నాయి, మాన్సూన్స్ మీద ఎట్లా డిపెండ్ అవుతున్నాం, మనకి మాన్సూన్స్ మీద ఎంత హెక్టార్స్ ల్యాండ్ మనం ఇరిగేట్ చేస్తున్నాం, ఎంత కల్టివేట్ చేస్తున్నాం, ఎంత మనం దాన్ని సాగు చేస్తున్నాం, అసలు ఎందుకు మాన్సూన్స్ ఫెయిల్ అవుతున్నాయి, ఇప్పుడు లానినో ఎల్నినో ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఋతుపవనాల జూదం అని చెప్పి మనం అంటుంటారు. మనకి జియోగ్రఫీ లిస్ట్లో అలా చెప్తున్నారు మనకి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మన దేశంలో ప్రధాన నీటి వనరులను రకాలను తెలుపుతూ ఒక లఘు వాక్యం రాయండి. మన దేశంలో వ్యవసాయానికి సంబంధించి నీటిపారుదలకు సంబంధించి వనరులు అంటే ఇరిగేషన్ సోర్సెస్ ఎన్ని రకాలు ఉన్నాయి? ప్రధానంగా మనకి కాలువలు, చెరువులు, బావుల ద్వారా ఎక్కువ చేస్తున్నాం, కాలువల ద్వారా ఎక్కువ వ్యవసాయం చేస్తాం, భూగర్భ జలాలు, ఉపరితల జలాలు అంటున్న రకాలు ఉన్నాయి. దీంతో పాటుగా ఆధునిక కాలంలో ప్రభుత్వం మనకు నూతన వ్యవసాయ ఇరిగేషన్ విధానాన్ని కూడా మనకు తీసుకొచ్చింది. వ్యవసాయ ఇరిగేషన్ నూతన ఇరిగేషన్ పద్ధతులను కూడా మనకు తీసుకొచ్చారు. ఈ మైక్రో ఇరిగేషన్, మైక్రో డిప్ ఇరిగేషన్, తర్వాత ఈ స్ప్రింక్లరింగ్ సిస్టమ్ కానీ, డిప్ ఇరిగేషన్ కానీ, ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. సో వాటిని గురించి మనం రాయాల్సి ఉంటుంది. నూతన పద్ధతులు ఏమున్నాయి వ్యవసాయానికి, ఇరిగేషన్ సోర్సెస్, పాత వాటితో పాటు కొత్త వాటిని కలిపి కూడా మనం రాయాలి. సో హరిత విప్లవం అంటే ఏంటి, దాని ప్రయోజనాలు, నష్టాలు రాయండి. ఇది ఎకానమీ క్వశ్చన్, జనరల్ ఎస్సే కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గ్రీన్ రెవల్యూషన్ ఎలా స్టార్ట్ అయింది, ఏంటి దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది ప్రశ్న అనమాట. ఇది మనకి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. అదేవిధంగా మనం ఇక్కడ 3 స్టేట్మెంట్ ఉన్నాయి. గ్రీన్ రెవల్యూషన్ గురించి రాయాలి, దాని యొక్క ఉపయోగాలు, నష్టాల గురించి క్లియర్గా రాయాలి. తర్వాత వ్యవసాయ రంగ అభివృద్ధిలో రెండవ హరిత విప్లవం యొక్క ప్రాధాన్యత ఏంటి, దాని గురించి మీకు తెలిసింది రాయండి అని చెప్పి ఒక క్వశ్చన్ ఇచ్చాం. సో ఇవన్నీ మేము తయారు చేసిన క్వశ్చన్స్ మా ఇన్స్టిట్యూట్ తరఫున. సో సెకండ్ గ్రీన్ రెవల్యూషన్ అంటే ఏంటి? సెకండ్ గ్రీన్ రెవల్యూషన్ మనకు 2006లో స్టార్ట్ అవ్వడం. మనకి దాని యొక్క మెయిన్గా రెయిన్బో రెవల్యూషన్ అని కూడా అంటారు. దీంట్లో ప్రధానంగా 7 వాటిల్లో మెయిన్గా ఫోకస్ చేయటం. ఏంటి దానికి సంబంధించి ఇక్కడ ముఖ్యంగా సెకండ్ గ్రీన్ రెవల్యూషన్లో రైతుకి, భూమికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం, ఆర్గానిక్ వ్యవసాయానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం. సో ఇలాంటి లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయన్నమాట, అది రాయాలి మీరు. దేశంలో వ్యవసాయ సంక్షోభాన్ని గురించి రాస్తూ దానికి తగినటువంటి సూచనలు, సలహాలు ఇవ్వండి. సో మనం అగ్రికల్చరల్ క్రైసిస్ ఏంటి మన దేశంలో, వాటికి సంబంధించినటువంటి సూచనలు, సలహాలు ఇవ్వండి. క్రైసిస్ ఎందుకు వస్తున్నాయని చాలా కమిటీలు మన దేశంలో వ్యవసాయ క్రైసిస్కి ఇన్పుట్ కాస్ట్ ఎక్కువగా ఉండటం, మన దేశంలో సరైన మద్దతు ధరలు లేకపోవటం, అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం అనే కారణాలతో కూడా మనకి చెప్తున్నారు. దాంతోపాటు రైతులు ఆత్మహత్య చేసుకోవటం, ఇరిగేషన్ సోర్సెస్ లేకపోవడం, స్టోరింగ్ ఫెసిలిటీస్ లేకపోవడం, అదేవిధంగా మార్కెట్ ఫెసిలిటీస్ లేకపోవడం, దళారీల బెడద, ఇవన్నీ కూడా ఉన్నాయి మన దేశంలో. సో క్రైసిస్ ఏంటో రాస్తూ దానికి సంబంధించిన కొన్ని సూచనలు, సలహాలు సజెస్ట్ చేయాలి. వ్యవసాయ రంగంలో కొత్తగా అగ్రికల్చరల్ కార్పస్ ఫండ్ అని దాన్ని ఏర్పాటు చేయడం, అగ్రికల్చరల్ లో కొత్త విధానాలను ఏం సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ తీసుకొస్తున్నాయి, దాని మీద కూడా బడ్జెట్లో ఎంత సపోర్ట్ ఉంది దీనికి, అదేవిధంగా బడ్జెట్ సపోర్ట్ ఏముంది అగ్రికల్చర్ బడ్జెట్లో ఏం చెప్తున్నారు, ఇలాంటివన్నీ కూడా ఇందులో మీరు లేటెస్ట్ విషయాలు కూడా కవర్ చేయాల్సి ఉంటుంది. మన దేశంలో ప్రధానంగా మరియు కీలక పరిశ్రమలు, కీ ఇండస్ట్రీస్ అంటారు. అంటే మెయిన్ కీ ఇండస్ట్రీస్ ఏమున్నాయి, వాటికి సంబంధించి మనకు మెయిన్గా ఒక 9 కీ ఇండస్ట్రీస్ ఉన్నాయి. అవేంటో మీకు తెలిసినవి. ఆ ఇండస్ట్రీస్ ఏంటి, వాటి ఎస్టాబ్లిష్మెంట్ ఏంటి, వాటి పొటెన్షియల్ ఏంటి, వాటి యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి, వీటి గురించి క్లియర్గా 9 పరిశ్రమలు ఏంటి, వాటి ఉపాధి ఎలా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, వాటికి మేజర్ ఛాలెంజెస్ ఏంటి ఇందులో అని చెప్పి మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది అనమాట. ఇలా రాస్తే దీనికి మంచి మార్క్స్ రావడం జరుగుతుంది. ఓకే రైట్. దాంతోపాటుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా కొంచెం ఫోకస్ చేయాల్సి ఉంటుంది అనమాట. తర్వాత ఈజియెస్ట్ క్వశ్చన్, జనాభా పెరుగుదల కారణాలు ఏంటో రాస్తూ దానికి నివారణకు తగినటువంటి సలహాలు, సూచనలు ఇవ్వండి అని. సో జనాభా పెరుగుదల మీకు తెలిసిందే, మన జనాభా 140 కోట్ల వరకు వెళ్తున్నారు సుమారుగా. దెర్ ఆర్ సో మెనీ కాజెస్ ఫర్ హై గ్రోత్ ఆఫ్ పాపులేషన్ ఇన్ ఇండియా. So what are the major causes for this growing, population? దీనికి ఏంటి కారణాలు అనేది కూడా మీరు రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అర్బనైజేషన్ అంటే ఏంటి, దాని యొక్క సమస్యలు రాయండి. ఎవ్రీ ఇయర్ సివిల్ సర్వీసెస్ మెయిన్స్లో కూడా అడుగుతున్నారు. పట్టణీకరణ అంటే ఏంటి, దానికి సంబంధించిన సమస్యలు ఏమున్నాయి, దాన్ని ఎలా మనం ఓవర్కమ్ చేయాలి,
అనే అంశాలు కూడా మీకు ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఓకే, రైట్. ఇది కూడా ఆన్సర్ ఇలా మీరు రాయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూడండి, ఆకర్షణీయ నగరాలు అంటే ఏంటి? ఇవన్నీ కూడా సిలబస్ బేస్ చేసుకొని తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్లో సిలబస్ ఏమని దాన్ని బేస్ చేసుకొని ఇవి మీకు ఇవ్వటం జరుగుతుంది. సో మీరు ఈ క్వశ్చన్స్ రాస్తే 3 స్టేట్మెంట్లు ఉంటాయి ఒక్కొక్క క్వశ్చన్లో. ఇవన్నీ క్లియర్గా రాయగలిగితే మీరు మంచి మార్క్స్ వస్తాయి. మీరు రైటింగ్ కానీ అన్ని కూడా ఇట్లా ఎలా ఉందో ఆన్సర్లో ఉందో లేదో చూసుకోండి. మీరు చాలా మందికి చాలా హెల్ప్ అవుతున్నాయని నాకు ఫోన్లు చేస్తున్నారు. సార్ మీరు మంచిగా ఇవన్నీ చెప్తున్నారు, దీనివల్ల మాకు చాలా హెల్ప్ అవుతుందని. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు కానీ టెస్ట్ సిరీస్ కానీ రాయకపోతే కష్టం. మీరు టెస్ట్ సిరీస్ రాసి ఇవన్నీ కరెక్షన్ చేయించుకున్నప్పుడే మీరు రేస్లో ఉంటారు. సో ఇంత మంచి పెద్ద నోటిఫికేషన్ మనం వదులుకోకూడదు. ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ ఎన్నో కొన్ని రాయండి. కనీసం అట్లీస్ట్ ఒక పేపర్కి 5 నుంచి 10 రాసిన మీ మిస్టేక్స్ ఏంటో నేను కరెక్ట్ చేస్తాను. బోల్డ్ అంత కాన్ఫిడెన్స్, మీకు కావాల్సినంత ఇన్స్పిరేషన్ వస్తుంది. మీకు కమ్యూనికేషన్స్కి మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అప్పుడే మీరు మంచిగా మెయిన్స్ రాయగలుగుతారు. ఆకర్షణ నగరాలు, స్మార్ట్ సిటీస్ ఏంటి, దాని యొక్క లాభ నష్టాలు ఏంటి, ఇది ఆల్రెడీ ఎవ్రీ ఇయర్ సివిల్స్లో అడుగుతూ ఉంటారు. సో ఆ క్వశ్చన్ ఇక్కడ ఇచ్చారు మనకు జియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇలా మంచిగా ఆన్సర్ రాయడం జరిగింది. సో ఆల్మోస్ట్ అన్ని ఆన్సర్లు ఉన్నాయి. కొన్ని ఆన్సర్లు ఆన్సర్ కొంచెం తక్కువ ఉంది, అది ఓవర్కమ్ చేయాలని చెప్తున్నా. సో ఇట్లా అనమాట. చూడండి, ఇంత మంచిగా రాసినా ఎక్కడొక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటానే ఉన్నాయి. అది మళ్ళీ ఓవర్కమ్ చేసుకోవాలని చెప్పి మనం చెప్తున్నాం. మీరు కూడా ఈ విధంగా కానీ టెస్ట్ సిరీస్ రాస్తే మీకు చక్కగా హెల్ప్ అవుతుంది. చాలామంది టెస్ట్ సిరీస్ అంటే ఏంటో కూడా తెలియకుండా ఉన్నారు. అదే గమ్మత్తైన విషయం. మీరు ప్రాక్టీస్ చేయకుండా ఖచ్చితంగా గ్రూప్ 1 సివిల్ సర్వీసెస్ రావు. మీరు ఖచ్చితంగా రాయాల్సిందే. మీరు టెస్ట్ సిరీస్ రాయకుండా అయితే గ్రూప్ 1 సాధించడం ఇంపాసిబుల్ అన్నమాట. ఇంపాసిబుల్. మీరు ఇన్ని టెస్టులు, ఒక్కొక్క దానికి 15 టెస్టులు పెడతాం కాబట్టి 6 పేపర్లు, దాదాపుగా మీరు 100కు పైగా టెస్టులు రాస్తారు. ఇన్ని టెస్టులు రాసినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు మీకు హాయిగా హ్యాపీగా రాసేసుకుంటారు అనమాట మీరు. లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు స్ట్రక్ అయిపోతుంది. మీకు ఒక్కసారిగా మీ మైండ్ బ్లాంక్ అయిపోతుంది. చెయ్యి ముందుకెళ్ళదు. ఎగ్జామ్ హాల్లో ముందుకు కదలలేరు. సో ఇది మెయిన్గా ప్రాబ్లం. వీటి వాల్యూ తెలిసిన వాళ్ళేమో రాస్తున్నారు. 100 మంది ఆన్లైన్లో ఆఫ్లైన్ రాస్తాం. ఆన్లైన్లో కూడా మేము ఇలా కరెక్షన్ చేసి మీకు ఫీడ్బ్యాక్ ఇస్తాం అనమాట. ఆన్లైన్కి ఆఫ్లైన్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు ఇక్కడ. మీరు ఎట్లయినా రాసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. హాయిగా చక్కగా మీరు టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేయండి ఇప్పుడైనా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.